కాబట్టి దాన్ని లైవ్లో ఉంచాలనేది జగన్మోహన్ రెడ్డి ఇవాళ చేస్తున్న కుట్రలో భాగం. శివశంకర్ గారు, ఇప్పుడు మొన్న పవన్ కళ్యాణ్ గారు మీరే చెప్పాలి, ఏదో కొంచెం ఆగ్రహం వ్యక్తం చేశారు, సరిగ్గా ఎవరు మాట్లాడట్లేదని, సరిగ్గా రియాక్ట్ అవ్వట్లేదని, తిప్పికొట్టట్లేదని, సీరియస్గా ఏదో బయటికి వెళ్ళిపోయారు మీటింగ్ మధ్యలోంచి అని. అదొకటి. ఇవాళ జరుగుతున్న మీటింగులకు సంబంధించి ఎటువంటి కార్యాచరణతో బయటకు వచ్చే అవకాశం ఉంది? రెండోది, కూటమిని విచ్ఛిన్నం చేయాలనే కుట్ర ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది వైసీపీ క్యాంపుల్లో దీన్ని ఎదుర్కోవడానికి. రిషి గారు, మొన్న పవన్ కళ్యాణ్ గారు మా మీటింగ్లో ఏంటంటే ప్రజాప్రతినిధుల మీద కొద్దిగా అసహనం వ్యక్తం చేశారు. అంతే, ఇప్పుడు కోపంగా బయటకు వెళ్ళిపోవడం కాదు, ఆయనకి ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్ ఉంటే మా సీనియర్ నాయకులు నాదెండ్ల మనోహర్ గారికి అప్పచెప్పి ఆయన వెళ్ళడం జరిగింది. తర్వాత ఏమైందని అంటే, ఇప్పుడు ఇక్కడ నేను ఇంకొక విషయం కూడా మీకు చెప్తా ఉన్నానండి. మన కూటమి నాయకులు బుచ్చి చౌదరి గారు, ఆయన సీనియర్ మోస్ట్ పర్సన్, నాకు ఆయన అంటే చాలా గౌరవం. ఆయనకి తెలుసు మన కూటమి నాయకులు మారాలండి, మారాలి. ఎలాగంటే మంత్రులు కానీ ప్రజాప్రతినిధులు కానీ మళ్ళీ వాళ్ళు ఏ ప్రాక్టీసులు చేశారో అవే రిపీట్ చేస్తున్నారు, వాళ్ళతో వ్యాపార సంబంధాలు పెట్టుకుంటున్నారు. నా దగ్గర చాలా ఎవిడెన్స్ ఉన్నదండి. ఓకే, ఇది దీనివల్ల కింద ప్రజలు ఏమంటున్నారంటే, చాలామంది శివశంకర్ గారు ఏంటంటే వాతావరణం ఏం మారలేదండి, వీళ్ళు కూడా అలాగే తయారయ్యారండి అన్న ఒక నానుడి వస్తుంది. అది ప్రమాద సంకేతం కూటమి ప్రభుత్వానికి, ప్రమాద గంటిక అది. సో మనం కూడా మన వాళ్ళు కూడా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఏ ఉద్దేశంతో ఈ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు, పొత్తులకు వెళ్ళారు అన్నది చంద్రబాబు నాయుడు గారి విజన్ అన్నది ముందు వాళ్ళ క్యాబినెట్ మంత్రులు అర్థం చేసుకోవాలి, ఎంపీలు అర్థం చేసుకోవాలి, ఎమ్మెల్యేలు అర్థం చేసుకోవాలి, కూటమి నాయకులందరూ కూడా. మనము ఒక ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాం ఆంధ్రప్రదేశ్లో. ఇది అధోగతి పాలైపోయిన ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ అందరం ఎక్కించవలసినటువంటి మహత్తర బాధ్యతతో మనం ఉండాలి అన్న ఆలోచన లేకుండా, సో గతంలో జరిగిన ఈ అక్రమార్కులతో కలిసి వ్యాపారాలు చేయడం కానీ అన్నీ కూడా చాలా వరకు మీకు శివశంకర్ గారు మీకు గుర్తుండే ఉంటుంది, అధికారంలోకి వచ్చిన కొత్తలోనే చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా ఈ పాయింట్ మీద వార్న్ చేశారు. మీరు జాగ్రత్త, ఎవరితో కలుస్తున్నారు, ఎవరికి పనులు చేస్తున్నారు, ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోండి అని కూడా చెప్పారు. చాలామంది ఫీల్డ్లో నాకేం చెప్తున్నారంటే, శివశంకర్ గారు మనకి పనులు అవ్వట్లేదండి, వైసీపీలకు పనులు అవుతున్నాయండి అని అంటున్నారు. అది ఎంత సిగ్గుచేటండి, అది ఎంత ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్య అండి. ఇవి అన్నీ కూడా నేనేమంటానంటే, ఈ గంటికలు మోగుతున్నాయి కాబట్టి కూటమి నాయకులు అందరూ కూడా అర్థం చేసుకుని భవిష్యత్ ప్రణాళికని మనం ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్ళాలి. లేదంటే నేను అనేక సందర్భాల్లో రిషి గారు మన డిబేట్లో చెప్పా, కాశ్మీర చచ్చిపోలేదు, మళ్ళీ నిద్రలేస్తుంది. ఆ ప్రమాదం ఎప్పుడు కూడా ఉంది ప్రజలకి, మనకి కాదు, ప్రజలకి ఆ ప్రమాదం పొంచి ఉంది, ప్రజలకి రాష్ట్రానికి. బాగా చెప్పారు. సో ఇవాళ ముగ్గురు భేటీ తర్వాత బహుశా మీడియాతో అడ్రస్ చేస్తారేమో, మరి శ్రేణులకు ఏ దిశానిర్దేశం